గొర్రె తల్లి గొర్రె నా మాటలు పట్టించుకునటం లేదు. ఆ పెద్ద గొర్రె దావీదు మాటలు పట్టించుకోవట్లేదంట. కాపరి అదిలిస్తుంటే ఆ అదిలింపు వినటం వల్ల, కాపరి బెదిరిస్తుంటే బెదిరింపు తీసుకోవటం వల్ల, కాపరి పిలుస్తుంటే తలెత్తి కూడా చూడటం వల్ల, కాపరి హే అంటుంటే అసలు ఏ సప్పుడు కూడా వినటం వల్ల, కానీ గొర్రె పిల్ల ఏడుస్తా ఉంది, గొర్రె పిల్ల అరస్తా ఉంది. ఎందుకంటే పాలుకి అప్పుడు కాపరి ఏం చేశాడు, ఆ పిల్లకాడికి రా దానికి పాలు అంటే అసలు ఆయన మాటే పట్టించుకోవట్లేదంట గొర్రె. ఆ కన్నా గొర్రె చాలా బాధపడుతున్నాడు దావీదు. హల్లెలూయా. ఇప్పుడు దాని ఆకలి తీర్చాలనా, దీనికి చెప్పాలనా? ఈ పెద్ద గొర్రెకి చెప్తుంటే ఇది మాట వింటంలా, అసలు కనీసం మాట శవం నేర్చుకోవట్లేదంట అది. ఇక్కడేమో ఈ గొర్రె పిల్ల అరస్తా ఉంది. ఆ పెద్ద గొర్రె ఏమంటే ఏ గొర్రె అంటున్నా గానీ వింటం అది అటు ఇటు వెళ్ళిపోతా ఉంది అది. ఆమేన్, హల్లెలూయా. ఏ మాత్రం వినటం లేదు. కాబట్టి నేను నా చెయ్యి కిందకి చాపి ఆ చిన్న గొర్రె పిల్లని ఎత్తేసుకున్నాడంట దేవుడు. అప్పుడు బిడ్డలకు ఏం చేస్తాడు చెప్ప, దేవుడు ఏం చేస్తాడు, నువ్వు పెద్ద గొర్రె గాని మాట గాని వెనకపోయింది అనుకో, పిల్లలకి ఏం చేస్తాడు, లేకుండా చేస్తాడు. ఏం చేశాడు, గొర్రె పిల్లని ఎత్తుకున్నాడు. హల్లెలూయా. గొర్రె పిల్లని ఎందుకు అరస్తా ఉండేది, ఆకలికి అరస్తా ఉన్నాయి. ఆ పెద్ద గొర్రె చూస్తే బిడ్డకాడు ఉండకపోతున్నాయి, కాపరి మాట వినకపోతున్నాయి. అది ఎడంగా తిరుగుతా ఉన్నాయి, చెట్టల్లో తిరుగుతున్నాయి, పుట్టల్లో తిరుగుతున్నాయి. కాపరి పిలుస్తుంటే కాపరి మాట వినకపోతున్నాయి, ఆయన సప్పుడే వినకపోతున్నాయి. దాముకుంటున్నది, దాముకుంటున్నది, బిడ్డను పట్టించుకోవడం లేదు, బిడ్డ అరస్తా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూసి 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 అది చూస్తే నాకు దొరకటం లేదు, అది చూస్తే నాకు చెప్పుడు మాట వినటం లేదు. అందుకని ఈ పిల్లని ఏం చేయాలని చెప్పి ఆమెనా ఆమె ఎత్తి సంకలు పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఆమె దినమంతు నా వైపు అప్పుడు చూసుకున్నట్టు ఆయన సాయలు చూస్తూ ఏం చేస్తాడా, అది అరస్తా ఉంది, అది అరస్తా ఉంది. ఈయన ఏం చేస్తాడా గాని అప్పుడు మేత కూడా మేయకోకుండా, చెట్టలు లేక బాగోకుండా, పుట్టలు లేక బాగోకుండా ఈయన చూస్తే పిలవటం లేదు. దాన్ని పెద్ద గొర్రెని పిలవటం పిలిచాడు, కానీ అది పట్టించుకోవాలా. అందుకని ఏం చేశాడు, పిల్లని ఎత్తుకొని